రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టింది. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని సీట్లను కైవసం చేసుకుంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 2 లోక్సభ స్థానాల్లో సత్తా చాటింది. పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలు, ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీకి సన్మాన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆయన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే గెలిచిన అభ్యర్థులకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంట్లో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎంపీలకు సూచించారు. మనం చేసింది మొన్న బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన, ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది అనేది. నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి అంత భయపడుతుంది మనిషిని. అలాంటిది మనకి ఇంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి